హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ షన్వి వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఇంకో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో వచ్చేసాను. అదే ఈ మష్రూమ్ కర్రీ. ఈరోజు వీడియోలో మష్రూమ్తో ఒక టేస్టీ గ్రేవీ కర్రీని మీకు చూపించబోతున్నాను. ఇలా మసాలా మనం తయారు చేసుకొని ఈ మష్రూమ్ కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ గ్రేవీ కర్రీని మనం చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. రైస్తో అయినా, లేక పులావ్తో అయినా, చపాతీ ఆర్ పుల్కాతో అయినా, బిర్యానీతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ టైం మీరు మష్రూమ్ కర్రీని చేసుకునేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. ఏ నాన్ వెజ్ కర్రీకి అస్సలు టేస్ట్ తగ్గదు. సో ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ గ్రేవీ కర్రీని తయారు చేసుకోవడానికి ఒక మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలి. అందుకు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 టీ స్పూన్ల నువ్వులు, ఒక 5 నుంచి 6 జీడిపప్పు, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటో, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ కొబ్బరి అండ్ నువ్వులు పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. కొంతమందికి కొబ్బరి అంటే ఇష్టం ఉండదు. ఇక్కడ నువ్వుల బదులు మీరు గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం గ్రేవీ మంచిగా రావడానికి వేసుకుంటాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఇందులోనికి ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయితేనే మనకి గ్రేవీలో మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని మనం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మనకి చక్కగా ఫ్రై అయితేనే మనకి గ్రేవీలో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట ఇలా ఆయిల్ పైకి వస్తే. సో ఈ టైంలో మనం 2 టీ స్పూన్ల దాకా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారంని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకో టీ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులో మిగిలిన మసాలాలని కూడా మనం యాడ్ చేసుకుందాము. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనకి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపుగా 200 గ్రాముల మష్రూమ్స్ని తీసుకుంటున్నాను. ఇవి నేను ముందుగానే శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే మీకు తగినట్లుగా ఈ మష్రూమ్స్ని మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా మష్రూమ్స్ని కూడా ఈ మసాలా గ్రేవీలో యాడ్ చేసుకున్నాక ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి నేను దాదాపుగా ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఇలా గ్రేవీ అంతా బాగా మిక్స్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా మనకి దగ్గరికి వచ్చేదాకా గ్రేవీ థిక్గా వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా మూతను తీసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఆ గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగంటకుండా గ్రేవీ పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వస్తుందన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనకి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మీకు
గ్రేవీ థిక్గా కావాలనుకుంటే ఇంకా ఒక 2 మినిట్స్ ఇలానే ఉడికించుకుంటే సరిపోతుంది. నాకు ఈ గ్రేవీ సరిపోతుంది. సో ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్క 1 మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కావాల్సిన మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా గ్రేవీగా ఎలా కనిపిస్తుందో కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ. ఒక్కసారి ఈ కర్రీని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. నాకైతే ఈ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ తినడం అంటే ఇష్టం. సో మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ఇలా తయారు చేసుకొని చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.